మీరు మీకు 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 అసలు ఎందుకు వస్తారా మీరు కాలేజ్కి? మీరు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసిర్రు, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసిర్రు, మళ్ళీ ఫెయిల్ అవుతుర్రు, మళ్ళీ రాసురు. నీకు ఎంత వచ్చినారా? పనికి మళ్ళీ ప్రైవేట్ గా నీకు ఎంత వచ్చినారా? 2 పోయినాయి సార్. రెండు పోయినాయా? ఎందుకు పోయినారా? నువ్వు మేస్త్రి అవుతావు అని ఫిక్స్ అయినవరా? నువ్వు ఎప్పుడు మేస్త్రివే. నువ్వు నీ బతుకంతా మేస్త్రి పని. అందుకే నువ్వు నీకు 2 పోయినాయి, 2 పెట్టుకున్నావు. వేస్ట్. నువ్వు కాలేజీకి వచ్చి వేస్ట్. నువ్వు రాత్రిపూట క్యాంటీన్లో కోరి ఆ క్యాంటీన్లోకి వచ్చిన పైసలు తీసుకొచ్చి సప్లీ ఫీజు కట్టుర్రి. నీకెంత వచ్చినాయిరా ఓ రాజుగా? సార్ నా అన్ని పోయినాయి సార్. అన్ని పోయినాయా? నువ్వు ఎందుకు వస్తున్నావురా? మరి అన్ని పోతే పెన్ను దండగా పేపర్ దండుగా నీకైతే. నన్ను అడిగితే నువ్వు వేస్ట్. నువ్వు ఎట్లా మేస్త్రి పని చేస్తాడు కదా, ఆయన కిందికి పో మాలగాల పనికి. నువ్వు కూడా పార పట్టుకొని ఇట్లా పెట్టుకొని మాలు కలుపుకుంటుండు. రోజు కూలి 600 700 ఇస్తారు. ఆ కూలితోటే దీన్ని బతుకు నువ్వు. ఇక వాడు ఆ వెనకాల ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు వెనకాలే వాళ్ళ బతుకంతా. వెనకాల పిల్లలు పట్ట తీరానికి వస్తారు. ఆ పిల్లలు నీకలు వస్తారు. వీళ్ళేమో వాళ్ళని చూస్తారు, వాళ్ళేమో వీళ్ళని చూస్తారు. మీకు సిగ్గు అనిపిస్తలేదురా కొంచెం కూడా? అరే తెలుసురా, నాకు అందరి చరిత్ర తెలుసు. నాకు తెలుసమ్మా, మీరు చెప్ప అవసరం లేదు నాకు. ఎవరెవరు ఏడ దిగుతారు, ఎవరెవరు ఏ సందర్భంగా పోతారు, కాలేజ్ వెనకాల చెట్ల ఎవరు దూరుతుర్రు, ఇప్పుడు పాండవకాడ ఎవరెవడు ఉంటుండు, అన్ని తెలుసు నాకు. నీది ఏమైందిరా? నీది రిజల్ట్ ఏమైందిరా? నీది చెప్పవు. చూస్తున్నావు వీళ్ళని తిడుతుంటే నువ్వు ఆ వెనకాల ఉండి ఈ అని అవుతున్నావు. నువ్వేమన్నా మంచిగా అనుకుంటున్నావా? పాస్ అయినా సార్. నువ్వు ఎంత వచ్చినాయిరా? పాస్ అయినట్టు ఎంత వచ్చినాయిరా? బార్డర్ లో పాస్ అయ్యా సార్. 4.5 వచ్చినాయి. వీడు బార్డర్ పాస్ అయింది, వీడు పాస్ అయినా సార్. స్టేట్ ర్యాంక్ కొట్టిన అనుకుంటున్నావురా నువ్వేమన్నా? జస్ట్ బార్డర్ పాస్ అయినావు అంతే. వీళ్ళిద్దరు కలిసి మాలు కలిపి ఆడు మేస్త్రి అవుతాడు. నువ్వు వాళ్ళ కింద పోయి వీళ్ళిద్దరు కట్టిన ఇల్లుకి నీళ్ళు కొట్టు. రోజు కీరింగ్ చేసుకుంటుండు. అదే అవుతుంది లాస్ట్. అవే బతుకురా మీకు తెలియదు. మీకు చెప్తే అర్థం కాదురా మీకు.